మనం చేసేది మన హిప్ స్ట్రెంథనింగ్ వర్కౌట్. అది కూడా మనము మన స్టెప్పర్ యూజ్ చేసి చేస్తున్నాము అండ్ ఓన్లీ బాడీ వెయిట్. మీ దగ్గర స్టెప్పర్ లేకపోతే మీరు ఇంట్లో వాడాల్సింది ఏంటంటే ఒక చిన్న మెట్టు, ఏదో ఒక మెట్టు ఉంటుంది మన ఇంట్లో. సో ఆ మెట్టుని సపోర్ట్ తీసుకుని మనము ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో యూజువలీ స్టెప్స్తో ఏంటి ఉపయోగం అంటే, మన స్టెప్ ఇలా ఎక్కాలంటే మనం ఎక్కడి నుంచి లేపాలి, మన హిప్ దగ్గర నుంచే లేపాలి. అందుకని మనకి హిప్ స్ట్రెంథనింగ్కి స్టెప్పర్ కన్నా బెటర్ ఎక్విప్మెంట్ ఇంకేం ఉండదు. బికాస్ కాళ్ళు అప్పుడు ఇలా లేపి ఎత్తగలుగుతాము. సో హిప్ దగ్గర నుంచి, నడుము దగ్గర నుంచి లేపి పెడతాం. లేకపోతే నార్మల్గా నడిచేటప్పుడు ఇంత యూజువలీ మనం లేపం, ఇలానే కింద ఇక్కడిక్కడ ఇలాగా ఈడ్చుకుంటూ నడుస్తాము. నడిచినప్పుడు ఏమవుద్ది, లోడ్ అంతా ఇక్కడ పడుతుంది, లేకపోతే మోకాల మీద పడుతుంది, దాంతో స్ట్రెయిన్ అండ్ పెయిన్ ఎక్కువైపోతుంది. సో అందుకనే మెట్ల మీద ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు నార్మల్గా నడిచేటప్పుడు కూడా ఆ నడకలో మనకి ఈజ్ అనేది వచ్చేస్తుంది. ఆసమ్. సో అందుకని మనము మన స్టెప్పర్ యూజ్ చేసి ఇవి ఎలా చేయాలనేది మొదలు పెట్టుకుంటాం. సో ఎప్పుడు మెట్టు అనేది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇలాగ స్ట్రైట్ ఎక్కడంతో చాలా మోకాల మీద నొప్పి వస్తుంది. సో అందుకనే ఫస్ట్ ఎప్పుడు అది అవాయిడ్ చేద్దాం. సో ఫస్ట్ ఎప్పుడు మనం సైడ్ నుంచి ఎక్కితే, ఈ యాంగిల్లో ఎక్కితే ఇక్కడ లోడ్ అంతా ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా హిప్స్తో పని మొదలవుతుంది. ఆల్రైట్. సో లెట్స్ గో. ఎక్కడ పెట్టి లెట్స్ గో. 3 2 1 గో. 1 అండ్ డౌన్. నైస్. మళ్ళీ 2 అండ్ డౌన్. స్లోగా. మీకు కొంచెం మోకాలు నొప్పి ఉంటే ముందు ఏమైనా సపోర్ట్ తీసుకుని కూడా లెగవచ్చు. సో అప్పుడు ఈ హిప్ యూస్ చేసి చేయొచ్చు ఇంకా. సో 3 2 1 గో. 3 నైస్. 4 సూపర్. 5 6 సూపర్. ఫుల్లీ. 7 నైస్. 8 9 10. Same thing on the other side. So let's go. 1 2 3 4. Very nice. 5. Full inner. 6 7 8. Fantastic. 9 10. Beautiful. బాగా లోడ్ తెలిసింది కదా. నైస్. సో దీన్నే నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నామంటే, ఇలాగ కొంచెం వెనక్కి ఎక్కబోతున్నాం. ఇలాగా లైక్ దిస్ క్రాస్. ఇలా ఎక్కినప్పుడు మనకి కింద గ్లూట్ మసిల్ మీద తెలుస్తుంది. యూజువలీ ఇలాగ ఎవరు ఎక్కరు, యూజువలీ ఇలా ఎక్కుతాము. కానీ స్ట్రెంథనింగ్కి పర్పస్ మాత్రమే ఇలాగ ఎక్కబోతుంది. ఓకే. 1 యా బ్యాక్. అది 2 అది. వెరీ నైస్. 3. మళ్ళీ ఇలా బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అనుకుంటే ప్లీజ్ ముందు ఏమైనా పట్టుకున్నప్పుడు కూడా ఎక్కువ లోడ్ ముందు పెట్టుకుని, ఎక్కువ లోడ్ ఇక్కడ ఓన్లీ సపోర్ట్ బ్యాలెన్స్ పడకుండా ఉండడానికి పెట్టుకుని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే. సో 3 డన్. లెట్స్ గో. 4 నైస్. 5 6 7 సూపర్. 8 lovely. 9 10. Same thing on this side. So 3 2 1 and go. Nice. 1 fully here. 2 super. 3 very nice. 4 5 6 7 8 9 10. Hamstring and glute muscle తెలుస్తుంది కదా. సో దాంతో మన హోల్ యాంగిలింగ్ అండ్ బాడీ బ్యాలెన్స్ షిఫ్టింగ్ మారిపోతుంది. ఆసమ్. సో ఇలానే చిన్న చిన్న యాంగిల్స్ మారిస్తే కంప్లీట్ మసిల్ వర్క్ మారిపోతుంది. సో అందుకనే యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్. అవి సరిగుంటేనే మన బాడీ బ్యాలెన్సింగ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి లేపి మన ఈసారి బ్యాలెన్స్ వర్క్ కూడా వచ్చేస్తుంది హిప్ మీద. అండ్ గో. 1 అండ్ డౌన్. ఓకే. 1 2 సూపర్. 3 4 5 6 7 8 9 10. 5 more. 5 4 3 2. Last one and 1. Beautiful. Same thing on the left. 3 2
1 and go. 1, full load on this leg. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, last 5, 5, 4, 3, balance, control, 2 and 1. Awesome.